ఏమండి ప్రెసిడెంట్ గారు, అమ్మా జనం గారు, ఏమండి అమ్మా. పొద్దు పొద్దున్న ఏంట్రా ఇంకా ఏం ఉండలేదు, అవతలకు పోండి. ఇదేంటి మాయా వేరే బాబు కూడా వాయిస్ అడుక్కునే వాళ్ళు అనుకుంటుంది. మరి పొద్దు పొద్దున్నే వచ్చి అమ్మా అమ్మా అని అడిగితే అడుక్కునేవాడు కాకపోతే అమ్మా అని అనుకుంటదా? డిగ్నిటీ మెయింటైన్ చేయాలరా ఇలా పెద్ద పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు. నేను ఎత్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మేడం ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్ యువర్ టైం? హలో మేడం. పొద్దు పొద్దున్నే మీరేంట్రా, నాకు సబ్బులు షాంపూలు పేస్ట్లు సర్ఫ్లు ఏవద్దు, పక్కింటి పో. కష్టపడి ఇంగ్లీష్ టచ్ ఇచ్చిన ఈవిడేట్ ఎలా పరుగు తీస్తుంది? ఇలా కాదు, ఇంక డైరెక్ట్ అటాకే. ఎరా ఇంకో యాప్లు లేదా? ఒకదాన్నే ముందు వెనక తోవేస్తున్నారు. సర్లే మీకు సొల్యూషన్ ఇస్తాను. సర్లే అట్లాగండి, ఇంట్లో చిన్న పని ఉంది చూసుకుని వస్తాం. వెళ్ళేట్రా, లోపలికి ఎలా ఉంచి చెయ్యట్లేదు. రే టైర్ల కింద నిమ్మకాయలు దొక్కినట్టు దొక్కేస్తాను అట్లాగపోతే. వెళ్ళంట్రా, దిష్టి నిమ్మకాయలాగా ఇలా తగిలేరు. మీరు ఆగనా, వాళ్ళతో నేను డీలింగ్ చేస్తాను. నేనే హైటర్ను. ఒరే తమ్ముళ్ళు, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను రా, అది మీరు చెప్తే నేను బయటికి పోతాను, చెప్పకపోతే నేను లోపల పోతాను, ఓకేనా? 2 రోజులు ఎంతరా? ఆహా, లెక్కలు బాగా వచ్చనమాట. అయితే ఇది చెప్పండి, 12 13 ఎంత? సరే మీరు లెక్క కూడా ఉండండి. ప్రెసిడెంట్ గారు, ఏంటి భయ్యా ఎవరో పలకట్లేదు? ఎవరి పనుల్లో బిజీగా ఉన్నారు లేరా, మన పని మనం కానిచ్చేద్దాం. ఒరే ఎంత పెద్ద కొంపలో ఎక్కడ ఎత్తుకుతావురా? ఎక్కడెక్కడేటే ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకుదాం. దివాన్ గాట్లు, సోఫా సెట్లు, డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, మంచాలు, కంచాలు, కబోర్డ్లు, విండో కట్టెన్లు, డోర్ కట్టెన్లు, సీలింగ్ ఫ్యాను, ఆయిల్ క్యాను, ఇలా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎదిగేద్దాం. ఎక్కడో చోట దొరికేస్తారు. సరేరా ఎత్తుదాం, పదండి. నేను కళ్ళు మూసుకొని లెక్క పెడతాను, ఈ లోపు మీరు వెళ్ళి ఎత్తకలే. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. నేను కళ్ళు తెరుస్తున్నాను. ఇప్పుడు మనం కూడా ఎత్తకడం మొదలెడదాం. అబ్బా ఏంటిది? అమ్మో దొంగడు. ఏంటంటే అమ్మగారు, అది పెర్ర అనుకున్నారా, పెనం మీద పరోటా అనుకున్నారా, అలా కాల్చేశారు. అలా సొత్తరేటండి బాబు, ఇక్కడ మండిపోతుంది, కొంచెం ఐస్ గడ్డలు అట్టండి. నీ మొఖానికి మళ్ళీ ఐస్ గడ్డలు ఒకటి తెస్తాను, ఇది పట్టుకో. అబ్బా 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 అబ్బా. పులి ఇట్రా. ఏంటి మాయా ఎరా ఇల్లంతా నెతికేవా? అంతా నెతికేయను కానీ ఇదిగో ఈ పేషెంట్ గడి బెడ్రూమ్ ఒకటే బ్యాలెన్సింగ్. అయితే నేను దొడ్డేపు నెత్తుకుని వస్తాను, నువ్వు తొందరగా ఫినిషింగ్ చేసుకుని వచ్చాయి అన్నట్టు మర్చిపోయాను. నువ్వు ఎవరికి కనబడలేదు కదా? లేదు మాయా, నేను ఎవరికి కనపడలేదు, ఆ జాంజిగిరీస్ నాకు కనపడలేదు. అది ఆ ప్రెసిడెంట్ కి అసలా కనబడక ఆడిప్పుడు పడుకున్నాడు. ఆడు లేవకుండా జాగ్రత్తగా ఎత్తుకు, పొరపాటున ఆడు లేచాడనుకో నీకు సావే. అలాగే మాయా, వెళ్ళి సైలెంట్ గా నెత్తుకొని వచ్చేస్తాను. మంచం కింద నెతుకుదాం. ఎక్కడ లేరేంటి? ఎవర్రా మీరు? మా ఊరు నాశనం చేయడానికి వస్తారా?
ఎవరు మైండ్ ఎవర్రా ఏలియన్స్? నువ్వేనా ఏలియను? నిద్రలో మాట్లాడుతున్నారా? రేయ్! నేనుండగా మా ఊర్లో ఏగో కూడా వాడు. అమ్మో, ఈ ప్రెసిడెంట్ ఏంటి ఎంత వైల్డ్గా ఉన్నాడు? కొంచెం అంటే చచ్చిపోతాను. అర్జెంట్గా బయటకు పోవాలి. అబ్బా థ్యాంక్స్ అండి బాబు. అబ్బా దోశ పెనం మీద నీళ్ళు వేసినట్టు ఎంత సుఖం ఉందో. ఏంటండి ఇల్లు దుడుతున్నారా? తుడుతాను రా, ఇల్లే తుడుతాను గాని ముందు నువ్వు చెప్పు, స్నానం చేసావా? చేసానండి మొన్న పెద్ద పండక్కి. పొద్దున్న పూజ చేసావా? పూజలో గట్ట చేయనండి, పూజలో పేదాలు తింటాను అంతే. అయితే మడికట్టుకుని తులసి మొక్క చుట్టూ తిరగలేదన్నమాట. తులసి అని అంటి చుట్టూ తిరుగుతున్నాను తప్ప తులసి కోట చుట్టూ తిరగనండి. అయ్య బాబోయ్, ఈవిడ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అవును, ఈవిడికి పట్టింపులన్నీ ఎక్కువ కదా, మర్చిపోయాను. బాబు అయ్య బాబాయ్, అమ్మగారు, అబ్బబాయ్, ఏడు ఏమైంది? జ్యూస్ పిండేసిన బత్తాకి ఎలా అయిపోయి? ప్రెసిడెంట్ కొలబోటు చేసాడు మాయా. ఎదవా అప్పటికి చెప్పానా అని లేపద్దని? నేనే కలిపాను మాయా. ఆడే లేచాడు, కొట్టాడు, పడుకుని పోయాడు. పిల్లనా కొడుకులు పని చేయడం చేత కాక పత్తిత్ కబుర్లు అన్ని దొబ్బుతారు. ఏంటి మాయా అలా అంటావు? మరే మనం ఏమన్నా దాన్ని డీలింగ్ చేస్తుంటే దాన్ని హీలింగ్ చేస్తున్నట్టు ఉండాలి. ఎక్కడన్నా పని చేస్తున్నాం అంటే ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ మన కంట్రోల్లోకి వచ్చేయాలి. ఏదన్నా ఇంటికి వెళ్తే కిటికీలు లెక్కడం కాదు, ఆ ఇంటికి వాడిని ఇటుకలు లెక్క కూడా ఉండాలి. మొత్తం అంతా మన ఆధీనంలోనే ఉండాలిరా. మనం నింజాలా పని చేయాలి, తెలుసు కదా? నింజా స్ట్రాంగ్, రేంజర్ ఫామ్. అయ్ బాబాయ్, నిందలాగే అయిపోయావు మాయా. నింద స్ట్రామ్ అన్నావు, తండ్ర స్ట్రామ్ కొట్టినలాగా అయిపోయా. ఏంటండి అమ్మగారు మీరు ఎప్పుడు వచ్చారు? ఆ క్వశ్చన్ నేను అడగలరా? మీరు కూడా స్నానం చేయకుండానే వచ్చారు కదా ఇంట్లోకి. బాబా అలా కదండి, ప్రతి పండక్కి చేస్తాం స్నానం. ఏంటి నా తల అంతా తిరుగుతోంది? ఎందుకంటే మనం ఈత కొట్టింది వాటర్ లో కాదు, ఆల్కహాల్ లో. అవునా సౌండి, నాకు చిన్నప్పటి నుంచో కోరుకుండేదే ఇప్పటికన్నా మందులో ఉలికి తేలాలని. ఆ కోరిక నెరవేరిపోయింది. అంటే మనం వచ్చింది వాటర్ లో కాదా, వాట్కాలోనా? అవును మామా. ఓరి దేవుడా, ఏంటి పరిస్థితి? ఇదేంటే మళ్ళీ వచ్చింది? ఉసి మా దగ్గర తినడానికి ఏం లేవే. అది వచ్చింది మనల్ని తినడానికే. వామ్మో, ఇప్పుడు ఎలా? ఆ చుట్టుపక్కల ఉన్న ఆయుధాలు ఏమైనా అందుకో. అరే మామా, నేను మోయగలిగింది ఒకటే ఉంది, తీసుకో. ఏంటి టూత్ పిక్? సర్లే, వీరుడి చేతిలో విరిగిన వస్తువైన వేరాయుధమే, పద చూసుకుందాం. రావే యాంటు, ఈ రోజు చిరుగు తిని ప్యాంటు. ఈ టూత్ పిక్ తో పల్లె గుచ్చుకుంటా అనుకున్నావా? నీ కళ్ళు కూడా గుచ్చుతా. ఇటు రా. మామా ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎల్లి జాకెట్ ముక్కలు పట్టుకురా, వాడికి సీమంతం చేద్దాం. మరి నాకేం తెలుసా? వాట్ ఏ బ్యూటీ! స్పైడర్ మ్యాన్ లే కాదు మావా, నీలాంటి నిజమైన స్పైడర్లు కూడా హీరోలే. థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడినందుకు. ఏంట్రా? మామా ఏంటి మామా వీడు? బయటికి తీసుకుపోతున్నాడు వీడు.
మీరేంటి అక్కడ ఉన్నారు ఇట్రండి. ఆ రండి. ఇలాంటి టూడీ వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా.